భారతదేశంలో రాజకీయాలు పాడుతున్నాయన్న ముఖ్యోద్దేశ్యంతో నేడు కాంగ్రెస్ మిత్రపక్షాలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి దేశాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నామని పలాస ఇండియా కూటమి అభ్యర్థి మజ్జి త్రినాథ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ ప్రైవేట్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మజ్జి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నా బీజేపీతో పోరాటానికి సిద్ధమని అన్నారు. అందుకే మళ్ళీ అది గుర్తించారు కాబట్టి ఇండియా కూటమిగా వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, చాలా పార్టీలు కూడా దీనిలో భాగస్వామ్యం అయ్యి ఈ భారతీయ జనతా పార్టీ చేస్తున్న వ్యతిరేక పనులకి అడ్డుకట్ట వేద్దామని చెప్పేసి ఒక కృత నిశ్చయంతో, సంకల్పంతో బరిలోకి దిగుతున్నాము. ఎక్కడ చూసినా కూడా కార్పొరేట్స్ ఏవైతే ఎన్ని కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేటైజ్ చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ హయాంలో. ఎస్పెషల్లీ మనకి ఎంతో పోరాట తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకి దాంట్లో ఒక పార్ట్ అయిపోయింది. సో ఇవన్నీ ఇంకా మాట్లాడాల్సింది ముందు ముందు ఉంది. ప్రస్తుతానికి అంటే మేము పరిచయం చేసుకోవడానికి ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముందులో చాలా కార్యక్రమాలు ఉంటాయి, అవి కూడా మీకు తెలియజేస్తాను, తెలియజేస్తూ ముందుకు అడిగేస్తాను. మా కూటమిలో ముఖ్యంగా మా సిపిఎం వీళ్ళందరూ ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు. ముందుగా డాక్టర్ జి తెసరా గారిని మాట్లాడారు. రాజారావు గారు మేషారు ఏం చెప్పారో అవన్నీ చెప్పడానికంటే ఒక స్వచ్ఛమైన సంకల్పం ఉండి, దృఢ సంకల్పం ఉంటే చేయలేని పనులంటూ కావాలి సార్. ఎందుకంటే నేను చాలా కేంద్ర ప్రభుత్వంలో పనిచేశాను. నేను చాలా ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. మీరు అందరినీ చూశారు, వాళ్ళని చూశారు, వీళ్ళని చూశారు. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఈ పలాస నియోజకవర్గం అభివృద్ధి అనేది ఏంటన్నది నేను చూపిస్తాను. రైతు సంక్షేమం కానీ, నిరుద్యోగ యువతి, ఈ గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువతిని ఉపాధి కల్పించడంలో కానీ, ఏమన్నా కానీ తర్వాత ఏవైతే మా ఎంపీడా గురించి మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెప్పారో అది కూడా నేను తీరుతాను. ఇవన్నీ కూడా చాలా ఓన్లీ ఏంటంటే ప్రొసీజర్ ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ కూడా. తర్వాత ఒక దృఢ సంకల్పం లేకపోవడం అంతే. దృఢ సంకల్పం ఉంటే చేయలేని పని అంటే ఏది లేదు. ఈ రోజుల్లో చంద్రబాబులోకి వెళ్తున్నారు, సూర్యమండలంకి వెళ్తున్నారు, కానీ ఇక్కడ ఉండే పనులు చేయలేమండి. చేయగలము. మనకు ఉండే సంకల్పం స్వచ్ఛమైంది, దృఢ సంకల్పం అయితే చేయగలము. ఇవన్నీ కూడా మేము చేసి చూపిస్తాము. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. 5 సంవత్సరాలు ఏం చేస్తానో మీరు చూస్తారు. పలాస నియోజకవర్గం అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఈ ప్రస్తుతానికి ఏమైందంటే మా నాయకులు ఎవరైతే ఆవేదనతో మాట్లాడారో అది బాగా రగిలిపోతుంది. ఖచ్చితంగాను కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసింది. మా జీవితేశ్వర గారు చెప్పారు, మా కలింగదాల్ ప్రాజెక్టు, దబర్ సింగ్ ప్రాజెక్టు, ఆ రిజర్వాయర్స్ అవి యాక్చువల్గా మా ఫాదర్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉండేటప్పుడు, మధ్య తులసిదాస్ గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉండేటప్పుడు ఒక డిజైన్ ఇచ్చారు. ఆ డిజైన్లో ఏంటంటే 3 TMC లేదా 6 TMCకి ఒక స్టోరేజ్ కెపాసిటీకి ఇచ్చారు. అది సబ్సిక్వెంట్ గా చెప్పింది 100% కరెక్ట్. జీవితేశ్వర గారు చెప్పింది. అక్కడ ఉండే కొంతమంది ప్రజలు, కొంతమంది నాయకులు మెప్పించడానికి అది ఏం చేశారంటే దాని డిజైన్ మార్చారు. దీనికి డిజైన్ కి 1983లో మా బాబాయ్ మధ్య నారాయణ గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఒక సర్కులర్ రిలీజ్ అయింది, గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ అయింది. ఆ గవర్నమెంట్ ఆర్డర్ లో ఆ డిజైన్ ఉంది. దానికి తర్వాత సబ్సిక్వెంట్ గా 85లో ప్రభుత్వం మారినప్పుడు అవన్నీ మారిపోయింది. సో కార్యక్రమంలో డాక్టర్ జీవితేశ్వరరావు, సిపిఎం నాయకులు గోవింద్, సిపిఐ నాయకులు చాపర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.